పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య అక్కడ నిర్వాసితులను వెంటాడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితులకు సంబంధించి వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా నిర్వాసితులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచి మనతో పాటు సిపిఐ వామపక్ష నేత రవి అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ ఏంటి సార్ ఏం చెప్తారు? ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితుల సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి ఇది ఇలా వెంటాడుతున్నది, ఏం చెప్తారు? ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమయ్యి 20 ఏళ్ళు గడిచింది. పునరావాసం 10% పూర్తి చేసామని ప్రభుత్వాలే ప్రకటించినాయి. ఇదేమి కమ్యూనిస్టుల లెక్కలు కాదు, ఇంకొక ప్రతిపక్ష పార్టీల లెక్కలు కాదు, వారు ఆ ప్రభుత్వాలు ప్రకటించిన లెక్కలే. అంటే 20 ఏళ్ళు గడిచినా 10% మాత్రమే పునరావాసం పూర్తయిందంటే మిగిలిన 90% పూర్తి అవ్వడానికి ఎంతకాలం పడుతుందనేదే మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి కారణం జాతీయ ప్రాజెక్టు నిధులు కేటాయించాల్సిన బీజేపీ ప్రభుత్వం తగిన విధంగా నిధులు కేటాయించట్లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా వ్యవహరించట్లేదు. అన్నిటికీ మించి నిర్వాసితుల పునరావాసం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందువల్లే ఆలస్యం అవుతుందని మేము భావిస్తున్నాం. కాంటూరు చెప్తున్నారండి, 41 కాంటూరులోకి ఎక్కువ రావాలా, లేదంటే 45 కాంటూరుకి సంబంధించి? అంటే కాంటూరు సమస్య ఏంటి, దేనివల్ల? కాంటూరు లెక్కలు అనేవి కాయక లెక్కలు అనేది మా అభిప్రాయం ఒకటి. ఎందుకనంటే వరద గోదావరి చెప్తుంది ఎవరు మునుగుతారు ఎవరు మునగనారు. వీళ్ళ ఇంజనీరింగు లేకపోతే లైడార్ సర్వే చేశారు, లేకపోతే డ్రోన్ సర్వేలు చేశారు. ఈ సర్వేలన్నీ కూడా అశాస్త్రీయమని తేలింది. 2022 వరదల్లో ఇంచుమించు కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇది ఏమాత్రం కూడా మేము పునరావాసం కల్పించాల్సిన గ్రామం కాదని పక్కన పెట్టినవి కూడా మునిగిపోయినాయి. వాళ్ళు బయట కొండలో గుట్టలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కాంటూర్ లెక్కలు అనేవి కాకి లెక్కలు ఇవి చెల్లవు. 2022 వరద గోదావరిని మీరు ప్రామాణికంగా తీసుకోవడం ఒక భాగం. పోనీ కాసేపు కొన్ని గ్రామాలు మునగవని అనుకుందాం. ఎలా జీవిస్తారు? వాళ్ళు దేవకల్పాలలాగా మిగిలిపోతాయి ఆ గ్రామాలు. వాళ్ళు ఎక్కడికి తిరుగుతారు? వాళ్ళ జీవనోపాధి ఏంటి? ఏ రకంగా జీవిస్తారు? కాబట్టి ఏ రకంగా చూసుకుని ఇది అశాస్త్రీయమైంది, కాంటూర్ లెక్కలు పక్కన పెట్టాలనేది మొత్తం మండలాన్ని యూనిట్గా గుర్తించాలనేది మేము డిమాండ్ చేస్తాం. రెండోది, కాంటూర్ విషయంలోనే ఇంకో కాంట్రవర్సీ ఉంది. ఇంతకుముందు 41 కాంటూర్కే కుదించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కడుతుందనంటే కూటమి ప్రభుత్వం యావత్తు నిరసన తెలియజేసింది, నిలదీసింది. మరి ఇప్పుడు వీళ్ళ 41 కాంటూర్కి కన్ఫర్మ్ చేసి వీళ్ళకి ప్యాకేజ్ ఇస్తామనంటే అంటే ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నట్టేగా. దానికి సమాధానం చెప్పాలి. ఏ రకంగా చూసుకుని ఈ కాంటూర్ లెక్కలు అనేది కాదు, మునిగిపోతున్న ప్రజానికం మండలాన్ని యూనిట్గా తీసుకోవడం అనేది సరైందనేది మేము భావిస్తాం. మొన్న గ్రామాలకు కొన్ని గ్రామాలకి ప్యాకేజ్ వేశారు, 6.5 లక్షలు వేశారు. అంటే ఎప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇచ్చింది ఇది. మరి ఇప్పుడు కాంట్రాక్టర్కి ఏ బేసిస్ మీద ఇస్తున్నారు? వాళ్ళకి అప్డేట్ అయినటువంటి సిమెంట్ రేట్ ప్రకారంగానే బిల్లు డ్రా చేస్తున్నారు, వాళ్ళకి అప్డేట్ అయిన ఐరన్ రేట్ ఆధారంగానే బిల్లు డ్రా చేస్తున్నారు. కానీ నిర్వాసితులకు మాత్రం 10 ఏళ్ల రేటు ఆధారంగా ఇవ్వడం ఏంటి? ఇది అశాస్త్రీయం. రెండోది, 18 ఏళ్ళ నిండిన ప్యాకేజీకి ఇది కూడా కాంట్రవర్షియల్గా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా వాళ్ళకేమో అక్కడ విఆర్పురం మండలం వాళ్ళకి 2022 ప్రాతిపదికన 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి ప్యాకేజ్ అంటున్నారు. కానీ మన ఏలూరు జిల్లాలో ఉన్న కుకునూరు, వేలేరుపాడు మండలాల వాళ్ళకి 2017 కట్ ఆఫ్ డేట్ అని అంటున్నారు. 2017 వాళ్ళు చెప్పిన జూన్ నెల లెక్క ప్రకారంగా అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 18 ఏళ్ళు నిండింది. వాస్తవానికి వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళకపోతే అది వాళ్ళ తప్పు. అన్ని వాళ్ళు ఇచ్చేసిన తర్వాత, కాలనీలు నిర్మించేసిన తర్వాత. కానీ వాళ్ళు ఇవ్వలేదు, అక్కడ తప్పు గవర్నమెంట్ది. రెండవది ఏమిటి, అప్పుడు 17 సంవత్సరాల 364 రోజులు వయసు ఉన్న వాళ్ళకి కూడా ప్యాకేజ్ ఇవ్వమని చెప్పేశారు. ఒక్కరోజు తేడా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చింది. మరి ఎవరిది తప్పుది? ఇది అక్కడున్న ప్రజానికుంది తప్ప, దీన్ని సరిచేయాల్సినటువంటి ప్రభుత్వాలతో తప్పు. దీనికి నిధులు కొరత లేదని కూడా చెప్తున్నారు. కేంద్రం ఇవ్వాలి. వాస్తవానికి ఇది జాతీయ ప్రాజెక్టు, మన విభజన హామీలో ఉంది స్పష్టంగానే. కాబట్టి నిధులు ఇవ్వకపోవడం అనేది చేస్తే అందరం కలిసి దెబ్బలాడదామని చెప్పి అన్ని పార్టీలు చెప్తున్నాయి. మరి దానికి ఈ ప్రభుత్వాలు చొరవ చేయట్లేదు. ఆ నిధులు తీసుకురావాలి. నిధులు తీసుకొచ్చిన దాంట్లో కాంట్రాక్టర్లకు కొరత పెట్టట్లేదు, కానీ నిర్వాసితులు మాత్రం కొరవ పెడుతున్నారు. ఇదే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా నిర్వాసితులు యూనిట్ ప్రాతిపదికగా తీసుకుని 18 ఏళ్ళకి నిన్న వాళ్ళకి ఇచ్చి అక్కడ కాలనీలు పూర్తి చేయాలనేదే మేము డిమాండ్ చేస్తాం. ఈ నెల 27వ తారీఖు ముఖ్యమంత్రి కూడా పోలవరం ప్రాజెక్టు సందర్శించున్నారు. అది ఏమైనా చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రికి? మేము ముఖ్యమంత్రి గారికి ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో మొదటిసారి వచ్చారు. అప్పుడే ఆయనకి పిటిషన్ ఇచ్చాం. నాకు ఎదురైన విచిత్రమైన అనుభవం ఏంటంటే, నాకు ఈ కాలంలో 50 ఫోన్లు వచ్చినాయి. ఏమిటా 50 ఫోన్లు? మీరు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చారు కదా, అవన్నీ పరిష్కారం అయిపోయినాయి అని. ఏది పరిష్కారం అయితే వీళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? పరిష్కారం అయితే ఇప్పుడు వాస్తవానికి 159 గ్రామాలు ఉంటే కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలకు మాత్రమే ప్యాకేజ్ వేశారు.
మిగిలిన 120 గ్రామాలకి అసలు ఊసే లేదు. మరి పరిష్కారం అయితే ఏంటి, దాని సమస్య ఏంటి? ఏం పరిష్కారం చేయకుండానే వాళ్ళు పిటిషన్లు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, నామకాహ చేసేసి ఇలాంటి తప్పుడు పద్ధతుల లెక్కలు చూస్తున్నారు. ఇప్పుడు అంతకుముందే ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము, ఆయన దృష్టిలో లేకపోవడం కాదు, మరొకసారి తప్పనిసరిగా మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్తాం. తీసుకోకపోతే ఒకప్పుడు ఏ రకంగా అయితే పెద్ద ఎత్తున నిర్వాసితులు పోరాడారో ఆ పోరాటాలు మాత్రం సిద్ధం చేస్తాం. ఇది మొత్తంగా నిర్వాసితులకు సంబంధించి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మనతో పాటు ఇంకా నిర్వాసితులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, అంటే ఎంత రావాలి మీకు ఇంకా ప్యాకేజీ, ఏం చెప్తున్నారు? మాది విలేరుపాడు మండలం అండి. మాది కొత్తూరు గ్రామం, నాలవరం పంచాయతీ. మాది పూర్తి స్థాయిలో 100కి 100% ముంపులో ఉన్నటువంటి గ్రామం. అయినప్పటికీ ఈరోజు గతంలోనేమో 17 గ్రామాలు తీసుకున్నారు. ఆ 17 గ్రామాల్లో కూడా అన్ని గ్రామాలకి పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకుండా లేటెస్ట్గా మొన్న 10 గ్రామాలకి పరిహారం కొట్టారు. ఆ 10 గ్రామాలు కూడా సుమారుగా 450 కుటుంబాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కాకుండా లేటెస్ట్గా నిన్న కాక మొన్న మళ్ళీ 14 గ్రామాలని మళ్ళీ కొత్తగా మొదటి కాంటూరులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ పంచాయతీల పరంగానే చూసుకుంటేనేమో విలేరుపాడు మండలంలో 9 పంచాయతీలు, దాంట్లో 7 పంచాయతీలు ముంపులో ఉన్నాయని చెప్పేసి ప్రస్తావిస్తూ ఉంది గవర్నమెంట్. ఆ చెప్పేటటువంటి దాంట్లో కూడా చాలా అసంబద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 7 ముంపు పంచాయతీలలో పూర్తి స్థాయిలో గ్రామాలు తీసుకోకుండా అందులోనే కొన్ని గ్రామాలు ముంపు బయట ఉన్నాయని చెప్పేసి కొన్ని గ్రామాలని దశల వారీగా దప్పల వారీగా తీసుకోవడం అనేటటువంటి చాలా దుర్మార్గం. ఈరోజు ఇక్కడికి మేము రావడం ప్రధాన కారణం ఏదైతే విలేరుపాడు మండలంలో ఉన్నటువంటి 13 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముంపు బయట, వాటిని కూడా పూర్తి స్థాయిలో మొదటి కాంటూరులో తీసుకోవాలని. అసలు వాస్తవంగా కాంటూరు అంటే కాంటూరుకు వచ్చేటప్పటికి 3 అడుగుల పై ఎత్తు ఉంటుంది. అలాంటిది 41 కాంటూరు అంటే 125 అడుగుల సిల్లరు గోదావరి వస్తుంది. గతంలో 2017 కానీ 2022 కానీ పూర్తి స్థాయిలో మన ముంపుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి గ్రామాల ఈరోజు ఇక్కడికి మన ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకి ధర్నాకు రావడం జరిగింది. కలెక్టర్ గారిని ఇంతకుముందు ఐటీడీపీఓ గారిని అడిగినా, అలాగే ఎంఆర్ఓ గారు అడిగినా, ఆర్డీఓ గారిని అడిగినా ఇది మా పరిధి కాదు, ఇది మా పరిస్థితి కాదు, ఆర్ఎండ్ఆర్ అయితేనేమో మీరు ఏలూరు వెళ్ళాలి, అది కేఆర్పురం వెళ్ళాలి, ట్రెచర్ వేలి అయితేనేమో ఏలూరు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు యూనిట్ 1 యూనిట్ 2గా వాళ్ళు విభజించేసి పూర్తి స్థాయిలో ఈరోజు నిర్వసిత ప్రజానీకానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము సిపిఎం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అవసరమైతే అన్ని వర్గాలలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏకం చేసి కింద నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కదిలించేది అంతవరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపం. కాబట్టి ఖచ్చితంగా ఈ 9 గ్రామాలు ఏవైతే ఉన్నాయో కుకునూరు విలేరుపాడు మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి. అలానే విలేరుపాడు మండలంలో 9 గ్రామాలు ముంపుకు వెలుపల ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిలో మొదటి 1 కాంటూరు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వం కనుక దీని మీద స్పందించకపోతే మా యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు, నిర్వాసితుల సమస్య, వారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఏం చెప్తారమ్మా, ప్రభుత్వ తీరుని మీరు అట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఈ పోలవరం సమస్య మీద మిగతా గ్రామాలు 9 గ్రామాలు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి మున్పులో లేవన్నీ వాటిని ఆరండకి ఇవ్వకోకుండా ఆపేసారు. వాటిని కలపాలని అవన్నీ ఆ గ్రామాలన్నీ కలిపి ఇదివరకు మేము ఎన్నో కలపండి ఎన్నో దరఖాస్తులు పెట్టినాం, పిఓ ఆఫీస్కి పెట్టాం, కలెక్టర్ ఆఫీస్కి పెట్టాం, అవన్నీ పట్టించుకోవటం లేదు. మా పరిస్థితి ఏంటో దాన్ని ఒకసారి గవర్నమెంట్ మమ్మల్ని దాన్ని తెలుసుకోవాలని మేము అడుగుతున్నాము. అలాగే ఈ పోలవరం సమస్య మీద మిగతా 18 నిండినోళ్ళకి అందరికీ ప్యాకేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆరండ సంబంధించి మిగులు గ్రామాలకన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇదే మా అభిప్రాయం. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్యాకేజీల్లో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలను అధిగమించాలి. అదేవిధంగా ఎప్పటి నుంచో వీళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు ఇచ్చినప్పుడు కూడా కాంటూరు సమస్య అంటున్నారు, లేదంటే ఏదో ఒక సమస్య చెప్పి వాళ్ళకి నిర్వాసితులకు సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజీ ఎగ్గొట్టే విధంగా కూడా ప్రభుత్వం తీరుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టి అందరికీ ప్రతి ఒక్కరికి పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్తో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.